ఏం కోల్పోతున్నాం? డబ్బా, ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే రోగాలు. రోగాలు వస్తే మనసుకు ప్రశాంతత లేదు, శాంతి లేదు. అంటే చూడండి, పోగొట్టుకునేది ఒకటైతే కష్టాలు ఎన్ని, అదే నువ్వు ధ్యానం చేస్తే చేసేది ఒకటైతే లాభాలేంటి? కోకొల్ల. నేను తెలుసుకున్నాం లాభాల గురించి. అందుకని ఆహారం, నిద్ర, నీళ్ళు, ధ్యానం, వర్తమానం. వర్తమానం అంటేనే ధ్యానం, ప్రజెంట్ అంటేనే ధ్యానం, దానికోసమే ధ్యానం. అది లేదు కాబట్టి మనం ధ్యానంలో ఎక్కడికి వస్తామంటే ప్రజెంట్లోకి వస్తాం, ఈ క్షణంలోకి వస్తాం. మనం ఈ క్షణంలో లేము. ఇన్నే ఉంటుంది శరీరం, శరీరం ఈడు ఉంటుంది. మన ధ్యాస గతంలోకి వెళ్తుంది, లేకుంటే భవిష్యత్తులోకి వెళ్తుంది. గతం అంటే కొంచెం గంట ముందు జరిగింది, లేకుంటే గంట తర్వాత జరిగింది, ఇది గంట తర్వాత ఒక రోజు తర్వాత జరిగింది, వెనక్కి పోవడం. ఓ సంవత్సరం, ఓ 10 సంవత్సరాలు, ఇవన్నీ గతం. అక్కడికి వెళ్తుంది, నీ ధ్యాస వెళ్తుంది, నువ్వు నీ శరీరం ఇన్నే ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? నీ ధ్యాసతో పాటు నీ ఎనర్జీ కూడా పోతుంది. ఇప్పుడు మనం కోల్పోతుంది అదే నిత్యం. మీరు ముందు జరగండి మేడం, ముందు జరగండి. ఇక్కడ రావచ్చు, ఇంకా ఇటు మేడం ఇటు రావచ్చు. అందుకే మీరు ముందు కూర్చున్న వాళ్ళు ఇటు పక్కల కూర్చుంటే వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళకి స్థలం అవుతుంది. జరగండి, ఇంకిద్దరు వస్తారు మేడం. జరగండి. ఇప్పుడు క్లాస్ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుండే పాటు మీ శక్తి కూడా వస్తుంది. అది మీరు మైండ్లో పెట్టుకొని జీవించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడైతే ప్రాణశక్తిని వేస్ట్ చేసుకుంటారో మన శరీరంలో, ప్రాణమయ శరీరంలో, నేను చెప్పినా కదా, బిల్డింగ్లు, మనం చీరలు, నగలు, డ్రెస్లు ఉండడానికి వెళ్తే అన్నీ ఒక చోటు ఉంటాయా? ఒక్కొక్క అంతరంలో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. అలాగే మన ఒక్కొక్క అంతరంలో ఒక్కొక్క ఐటమ్ పెట్టిండు దేవుడు. మనకి 7 బిల్డింగ్లు ఉన్నాయి దీంట్లో. అర్థమైందా? 7 అంతరాలు ఉంది మన లోపల. ఒకటే అంతరం కనబడుతుంది బయటకి. ఈ ఒకటో అంతరంలో ఏమున్నాయని చెప్పినా నిన్న? కిడ్నీస్, మన పార్ట్స్. ఈ శరీరాన్ని నిరంతరం రక్షణ కవచంగా కాపాడుతుండే పార్ట్స్. అది అంటే గుండె కానీ, ఊపిరితిత్తులు, కిడ్నీస్, ఇవన్నీ వగేరా వగేరా ఉన్నాయి. కానీ మన ప్రాణం ఉన్న శరీరం వేరు, ప్రాణశక్తి ఉన్న శరీరం, ఆ రెండు కలిపి ఒక శరీరంలో ఉంటాయి. ఇందులో ప్రాణం ఉండదు. మీకు వెళ్ళిపోయే ప్రాణం ఇందులో ఉండదు. ఇది నిమిత్త మాతృరాలు, చెట్టులాగా. కానీ చెట్టు చూడడానికి ఇలా కనిపిస్తుంది, అంత పెద్ద చెట్టు కనబడుతుంది. కానీ దాని కింద చిన్న చిన్న బుచ్చికి వేర్లు ఉంటాయి. అవి వ్యాపిస్తాయి. కానీ చెట్టు పెద్ద ఉంటుంది, వేర్లు తక్కువ చిన్న ఉంటాయి. అలాగే మన ఈ శరీరం పెద్ద కనిపిస్తుంది, కానీ మన ప్రాణమయ శరీరంలో మనకున్న నాడులు సూక్ష్మంగా ఉంటాయి. ఈ ఒక వెంట్రుక ఉందనుకోండి, దాంట్లో 10వ వంతు అంటే ఎంత సన్నంగా, ఎంత సూక్ష్మంగా ఉంటుంది చూడండి మన నాడి. అంటే బయట ఈ కనిపించేది కాదు, సూదులు, గ్లూకోజ్లు, ఈ నాడి దొరుకుతలేదు అంటాడు కదా, ఇది నాడి కాదు, ఇది నాడి. అది ఎనర్జీ ట్యూబ్స్, అంటే మన శక్తిని తీసుకునే నాడులు. అది మనకి 2వ బిల్డింగ్లో పెట్టాము. ఆ బిల్డింగ్ పేరేంటిది? ప్రాణమయ. ప్రాణం ఉంది కదా, దాని పేరు ప్రాణమయ శరీరం. అన్నం పెడుతున్నాం కాబట్టి దీని పేరేంది? అదే గట్టిగా అన్నమయ. నోట్లోనే ఉంటే గొంతుకెళ్ళి బయటకు వస్తుంది కదా, కక్కేంటి లేకపోతే నా మీద. అన్నమయ కోశం, ప్రాణమయ. ఇంకోటి మనసుకు సంబంధించింది ఉంటుంది, 3వ శరీరం, 3వ బిల్డింగ్. ఇక ఒక దాంట్లో అన్ని అవయవాలు
సంబంధించిన శరీరాలు. 4 శరీరాలు ప్రాపంచికానికి సంబంధించినవి అయితే 3 శరీరాలు ఆధ్యాత్మికానికి సంబంధించినవి, ఆత్మకి సంబంధించినవి. అందుకని మనం 4 బిల్డింగులు దాటి 5వ బిల్డింగ్ దగ్గర ఉండాలి. మీరు 1వ బిల్డింగ్ దగ్గరనే ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కుదామా మరి? దబ్బన ఎక్కినవా? వెరీ గుడ్. ఎక్కాల చక్కగా. మోకాల నొప్పులు ఉన్నాయని ఎక్కలేం కాబట్టి లిఫ్ట్ పెట్టిండు. ధ్యానం అనే లిఫ్ట్. మెట్లే కూడా అవసరం లేదు బిడ్డ, లిఫ్ట్లో రా అన్నాడు. 5వ అంతరానికి నీ ఇంట్లోనే నువ్వు కూసో. 5వ అంతరానికి ఎక్కు. ఎలా? ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా మనం 4 బిల్డింగ్లను దాటి 5వ బిల్డింగ్లో కూర్చుంటే ఆత్మస్థితికి వస్తావు కొద్దిగా. అందుకని ఇక్కడ కూడా మనకి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత ఈ 4 దాటాలి. ఈ 4 ఈ శరీరానికి సంబంధించినవి, ఇక్కడ నుంచి ఆత్మకి సంబంధించినవి. అర్థమైందా? అందుకని ఈ గొంతులో నుంచి వచ్చే ప్రతి మాట నీ బ్రతుకుని తీర్చిదిద్దుతుంది. అందుకని సారు శ్వాస మీద ధ్యాస కంటే ముఖ్యమైనది మాట మీద ధ్యాస అన్నాడు. అర్థమైందా? శ్వాస మీద ధ్యాస పెట్టాలనుకోండి, మాట మీద ధ్యాస వస్తుంది. లేకపోతే ఏది పడితే అది మాట్లాడతాం. ఏది పడితే అది మాట్లాడినాం అనుకో, ఇడిసబెడుతుందా కర్మ? కాలం ఇడిసబెట్టది, కర్మ ఇడిసబెట్టదు. మంచిగా ఇంత పెద్ద కరుపులాగుంది నుదిటి మీద రాసి పెడతాడు. ఇంత ఉంది కదా, ఇంత జాగు ఉంది రాయడానికి, మంచిగా ఎన్ని కావాలంటే అన్ని రాసి పెడతారు. అందుకని మాటలు జాగ్రత్త. ఎందుకంటే దాన్ని తిరిగి తీసుకోలేము. అన్నీ అయిపోయినాక, అన్ని మాట్లాడి అయిపోయినాక, కొంచెం తీరం పడ్డాక అయ్యో అప్పుడు వస్తుంది. ఏం చేయలేం, అంత కాలిపోయింది, బుడిదైపోయింది. అది ముందే రావాలి కదా, మరి రాదు. కానీ వస్తుంది. ఇప్పుడు ధ్యానం ద్వారా వస్తుంది. అంటే ధ్యానం మనల్ని ఏం చేస్తుంది? ఎరుక స్థితిలో, అంటే స్పృహలో ఉంచుతుంది. నిద్రపోయినప్పుడే స్పృహ లేదనుకుంటున్నాం మనం. రోజు తెలుకున్నప్పుడు కూడా స్పృహ లేదు. అందుకే ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాం. మనము కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో మనకు తెలియదండి. కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు ఎరుకలో ఉండాలి. నా కోపమే నాకు శత్రువు కదా, ఇది అవసరమా అని శాంతం కావాలి మనం. ఆ ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్పృహ. మెలుగు ఉన్నప్పుడు మీరు స్పృహలో లేకపోతే మన జీవితం ఇంకా అంధకారంలోకి వెళ్తాం. ఇంకా ఎక్కువ జన్మలు పెరుగుతూ ఉంటాయి. మనమేమో జన్మలు పెంచుకుంటున్నాం, భగవంతుడేమో జన్మద్దు బిడ్డ అంటున్నాడు. అందుకని సృష్టి ఎంత గొప్పగా చేయబడిందంటే, భార్య యొక్క స్త్రీలింగం నుంచి ఒక బిడ్డ రావడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. అంత పెద్ద శరీరం, ఎంత గొప్ప సృష్టి అది. స్త్రీ, మనం శివాలయంకి వెళ్ళినప్పుడు కూడా ఆ శివాలయంలో మనం ఆ లింగాన్ని చూసినప్పుడు ఒకటి పురుషుడు, ఒకటి స్త్రీ కలిపి ఉన్నాయి. అవి ఆ శివలింగం మీద నుంచి పోసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ ఏ నుంచి అయితే మనకి ఇలా వెళ్ళిపోతున్నాయో, ఆ వెళ్ళిపోయే స్థానం నుంచే మనకి బిడ్డ బయటకు వస్తున్నాడు. చూడండి ఎంత గొప్పగా సృష్టి చేసింది. మనం గుడికి పోతాం కానీ ఏం చెప్తాం? ఏం తెలియదు అక్కడ. దాన్ని గమనించాలి. ఇదేంటిది, లింగం ఇలా ఎందుకు ఉంది, ఎందుకు అలా సృష్టి చేసింది అంటే భార్యాభర్తల కలయిక ఆ రూపంలో ఉంటుంది అక్కడ. అందుకని భార్యాభర్తల కలయిక అనేది సృష్టి కార్యం. అది తప్పు కాదు, అది గొప్పది. అందుకని మనం శివుని పైన నీళ్లు పోస్తే
చక్కగా నీళ్లు ఇలా అభిషేకం జరిగిన నీళ్లు ఆ తోవ నుంచి బయటకు వెళ్తాయి. ఆ తోవే మన జన్మ రహస్యం, అది జన్మ రంధ్రం. అది ఇప్పుడు మనకి కామాక్షమ్మ గుడిలో కూడా అలాగే ఉంటుంది. అది ఎంత గొప్ప ఆలయం అంటే చెప్పలేము, అంత శక్తివంతమైన ఆలయం అది. అందుకని మనల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. చాలామంది ఏమంటారంటే, ఈ ఆడజన్మ ఎందుకు ఎత్తిన మొగంలా ఉంట నయం ఉంటుండే అన్న మంది దాదాపు 1 కోటి మంది స్త్రీలలో దాదాపు ఒక 10 మంది అన్నలేరు కావచ్చు కోటిలో. మిగతా వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టే మన గర్భసంచులు ఖరాబ్ అవుతున్నాయి, కాబట్టే మనకి పీరియడ్స్ సరైన టైంలో రావట్లేదు. అయితే ముందు వస్తుంది, అయితే వెనక్కి వస్తుంది, లేకపోతే ఎక్కువ అవుతుంది, లేకపోతే రాదు. కరెక్ట్ 28 days సర్కిల్ అది. ఎవరికైతే 30 రోజులకు కాదండి, కరెక్ట్ 28 days సర్కిల్ రావాలి. అలా ఏ ఇబ్బంది లేకుండా, ఏ పెయిన్ లేకుండా 28 daysలో వస్తుంది అంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు. అందుకని మనం ఏ మాట మాట్లాడినా, ఏది మాట్లాడుతున్నామో అన్న ఎరుకతో మనం మాట్లాడాలి, అంటే స్పృహతో మాట్లాడాలి. అది రాదు. రావాలి అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే, నీ యొక్క మనస్సు స్థితిని దాటి, బుద్ధి స్థితిని దాటి ఆత్మస్థితికి వస్తావు. కాబట్టి ఆ ఆత్మస్థితి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ స్పృహని కోల్పోకుండా చేస్తుంది ఆత్మస్థితి. అందుకే కదా మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మలు ఎలా చేయమన్నాడని నిన్న చెప్పిన. నిన్న పాఠం అన్నా కదా, గీతామాతకి జయజయలని. కర్మలు అది కాదు, కర్మలు ఎలా చేయమన్నాడు? ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే అన్నాడు. మనం దేంతో చేస్తున్నాం? మనసు. అర్థమవుతుందా? కర్మలు ఎలా చేయాలా? బుద్ధితో, ఆత్మస్థితిలో చేయాలి అంటున్నాడు. అంటే మనసు స్థితిలో చేస్తే మనసు మైలగా ఉంది, శుద్ధి లేదు. అలాంటి మనసుతో కర్మలు చేస్తున్నప్పుడు నీ మనసు నిన్ను డైవర్ట్ చేసేస్తుంది. ఏం కాదు, చేసేయి, పాపం చేసేయి, చెడు చేసే అని ప్రేరేపిస్తుంది. అందుకని భగవంతుడు మరి 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? కర్మ సన్యాస యోగంలో ఆ కర్మలో లీనమై బుద్ధితో ఏది చేస్తే కరెక్ట్ అది తెలుసుకొని బుద్ధితో చెయ్యు, ఆత్మస్థితిలో చెయ్యు. ఆ కర్మని ఆ స్థితిలో చేస్తే పరమ పదం, పరమ అంటే పై స్థాయి, పరమ పదం నీదవుతుంది అంటున్నాడు. మనం ఆ 2 స్థితిలో కర్మలు చేయట్లేదు కాబట్టి మనకి పాపాలు అంటుతున్నాయి, చెడు అంటుతుంది. కాబట్టి మనకి రోగాలు, దుఃఖాలు, అవమానాలు. అవునా? మరి అందుకనే భగవద్గీత ఏం చెప్తుందంటే, నువ్వు కర్మ ఎలా చేయాలో కూడా చెప్తుంది. నోరిచ్చి 2 దర్వాలు పెట్టేసిందండి, డోర్స్ పెట్టేసింది, 2 కింది కోటి మీది కోటి, మీది కోటి కింది కోటి. ఇది లిఫ్ట్కి పోయడానికి ఇయ్యలే, మూవ్మెంట్ తాళం. ఇది డోర్స్, ఇది లాక్. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కానీ అంత వివరణ ఇయ్యలే మనకి. ఎందుకంటే ఎక్కువ వింటూనే ఉండు, ఇండ్లకెళ్ళి విను, కానీ ఇండ్లకెళ్ళి తక్కువ మాట్లాడు. అందుకే తలుపులు పెట్టేసి తాళమే. ఇప్పుడు మీరందరూ తాళం వేసుకోవాలి, నేను ఓపెన్ చేయాలి. ఇంటికి పోయినాక హైదరాబాద్ మేడం మంచిగా నవ్వించిందని రావాలి కదా మరి గుర్తుకు. అందుకని చక్కగా మనకి భగవంతుడు మన ఇంద్రియాలని కూడా ఎలా సృష్టించిండో చూడండి. కళ్ళకి కూడా రెప్పలు పెట్టిండు, అంటే దానికి కూడా కళ్ళు ఏం చూస్తావు? దేన్ని చూస్తావు? భగవంతుని మాత్రమే చూడు, బయట లేడు, జడంలో ఉన్నాడు, కనిపించాడు. కానీ నీ లోపలికి వెళ్ళి ఈ 2 కళ్ళు మూసి దేవుణ్ణి చూడడానికి ఇంకో
ఇంకో కన్ను పెట్టిండు. అడ్డంగా ఉన్న కళ్ళతో భగవంతుడు కనిపించాడు. అడ్డంగా ఉన్నాయి కదా కళ్ళు, అడ్డం నిలు అడ్డం, అడ్డంగా ఉన్న కళ్ళతో పరమాత్మ దర్శించాడు. అన్ని అడ్డమైనవి అంటే కోల్పోయేటి, అంటే నాశనం అయ్యేటి మాత్రమే ఈ అడ్డమైన కళ్ళకి కనిపిస్తాయి. మరి నాశనం కానిది ఏదైతే ఉందో అది మాత్రము ఈ అడ్డమైన కన్నుకి కనబడకుండా నిలువు కన్నుకి కనిపిస్తుంది. అదే దివ్య చక్షు, అదే మూడవ కన్ను. అది మన అంతరంగంలో ఆత్మ కన్ను ఉన్నది, అది మూసుకొని ఉంది. ఇవి ముయ్యమన్నాడు. అందుకే ఈ కళ్ళు ముయ్యి, లోపల కన్ను తెరుచుకో, నీలో ఉన్న భగవంతుని చూసుకో, నువ్వే భగవంతుడని తెలుసుకో. అందుకని కండ్లకి రెప్పలు ఇచ్చిండు, నోరుకి పెదాలు ఇచ్చిండు. ముయ్యమని రెండు ముయ్యాల, ఇది ముయ్యద్దు, ఇది ముయ్యద్దు. దీంతో విని 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 ఈ శ్వాసని గమనిస్తూ గమనిస్తూ ఇది ముయ్యకపోయినా దానికనే మూసుకుంటుంది. ఇది స్పెషల్ అండి. మళ్ళీ చూడండి ఎంత గొప్ప ఉంది. నేను నిన్న చెప్పిన క్లాస్, ముక్కులోని రంధ్రాలు దానికదే మూసుకపోతాయి. ఎందుకంటే అందులో శ్వాస ఉండదు. ఇక మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం స్థితిలోకి వెళ్ళినప్పుడు నాభి నుంచి మొదలవుతుందమ్మా మన శ్వాస. మంచిగా వినండి. ఇక్కడ నుంచి ఇటు పోతుంది, ఇక్కడ నుంచి కిందికి వస్తుంది, ఇది పైకి, ఇది కిందికి, ఇలా వస్తూ పోతూ దానిపై అది చేసుకుంటుంది కదా. ఇలా నీ ధ్యాస తీసుకుపోయి దాన్ని పెట్టినాం అనుకో, అప్పుడు అది ఇలా ఉన్న శ్వాస చిన్నగా 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 ఇక్కడ ఉండదు, ఇక ఇక్కడికి వస్తుంది. ఇక్కడనే మొదలైంది. ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్ళొచ్చిన, మళ్ళీ ఎక్కడికి పోతా కదా, నిజామాబాద్ పోను కదా. ఏడికి వెళ్ళొచ్చినా ఆడికే పోతుంది కదా. శ్వాస కూడా ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది ధ్యానంలో. అంటే చూడండి, మన లోపల ఏం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే చాలు, అంతే. ఏం చేయొద్దు. మీరు ఆలోచనలను తీసేయాలా, ధ్యాస పెట్టాలా. మరి మేడం ముద్ద ధ్యాసని పెట్టి మన ఆలోచనలు కూడా ఉండని అనుకొని మీరు ఉంచుకున్నాను అనుకో, అది ధ్యానం కాదు. ఆలోచనలు తీసేస్తూ మీ ధ్యాస మొత్తం శ్వాస పైన ఉంచితే చాలు, ఆ శ్వాసనే చూసుకుంటుంది. ఇంకా అప్పుడు ఏమవుతుంది, దానికి అది చిన్నదవుతూ పలుచదవుతూ రెండు కనుబొమ్మల మధ్యలో ఈ బొట్టు పెట్టుకున్న స్థానంలో చక్కగా కూర్చొని ఒక వెలుగుగా వెలుగుతుంది. అక్కడ కూసుంటుంది, ఆగిపోతే చచ్చిపోతాం. కూర్చుంటే యోగి అవుతాం, ఆగిపోతే శవం అవుతాం. చూడండి ఎంత తేడా ఉంది రెండింటికి. కూర్చుంటే అక్కడ స్థితమవుతుంది. అందుకని అహమాత్మ గుడాకేశ సర్వభూత శయ స్థిత అన్నాడు కదా. స్థిరంగా కూర్చున్నాను అన్నాడు మన లోపల. అలాగే మన శ్వాస కూడా రెండు కనుబొమ్మల మధ్యలో స్థితమై కూర్చుంటుంది. అప్పుడు నువ్వేమవుతావు, యోగి అవుతావు. కానీ ఎప్పుడైతే అది ఆగిపోతుందో నువ్వు శవమవుతావు. చూడండి ఎంత తేడా ఉందో. శ్వాసతోనే ఉంది మన జీవితం మొత్తం. తిన్నదరగాలన్నా, అరిగింది బయటకు రావాలన్నా శ్వాసే. పంచప్రాణాలు మనం చెప్పుకుందాం. మళ్ళీ పంచప్రాణాలు ఎవరికి పనిచేయకపోయినా కుస్కే. ఆ పంచప్రాణాలు సరిగా పనిచేయాలంటే నీ శ్వాసతో నువ్వు ఉంటే చాలు, ఏ డాక్టర్ అవసరం లేదు. అర్థమైందా? అందుకని మన శ్వాస ఎప్పుడైతే రెండు కనుబొమ్మల మధ్యలో స్థితమై కూర్చుంటుందో అప్పుడు మనకేమవుతుంది, చక్కగా మన యొక్క ముక్కులో గాలి లేదు, ఇక గీడుంది. అప్పుడు ఇది మూసుకున్నాం, కింద రెండు రంధ్రాలు మూసేసినాం కదా, మొత్తం 9 రంధ్రాలు మూసేసినాం. అవి ఎప్పుడైతే మూసేస్తామో నడి నెత్తి మీద ఉన్న బ్రహ్మరంధ్రం, మనని పుట్టించిన మన బ్రహ్మ యొక్క రంధ్రం నెత్తి మీద ఉంది. అది ఓపెన్ అవుతుంది. ఇక మీరు మీ ఇష్టం. ఇక మీ ఇంటికి అయిన తర్వాత బ్రహ్మరథం మూసుకుంటారా, తెలుసుకుంటారా, మీ ఇష్టం. ఇది
ఈ 9 ముయ్యకపోతే అది తెరుచుకోదు. అర్థమైందా? అది మూయాలే, ఇది తెరాలి. అప్పుడే మనకి బయట ఉన్న ఆ పరమాత్మ శక్తి, బ్రహ్మని సృష్టించిన ఆ భగవంతుని శక్తి మనకు వస్తుంది. బ్రహ్మని కూడా సృష్టి చేసిందే కదా, ఆ బ్రహ్మని సృష్టించిన భగవంతుని యొక్క శక్తి మన లోపలికి వస్తుంది. ఆ శక్తి 2వ బిల్డింగ్లో పోతుంది. నీకు బిల్డింగ్ అంటేనే అర్థమవుతుంది మీకు మంచి, ఎందుకంటే మనకి షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి. శరీరం అంటే ఇదే క్లాస్ బాబురే అంటారు. వాళ్ళు నా గొంతేటో పోతున్నది, వాయిస్ బాంకు రాస్తున్నారు. చూడండి, 1వ శరీరంలో అవయవాలు ఉన్నాయి. 2వ బిల్డింగ్లో ప్రాణం ఉంది, నాడులు ఉన్నాయి, ప్రాణశక్తి ఉంది. మీరేం చేస్తుండ్రు? ప్రాణశక్తిని బయటకు పంపుతుండ్రు. ఆ ప్రాణ శరీరం ఏమవుతుంది? కుంచుకపోతుంది. అంటే ప్రాణశక్తి లేదు. ఏమైపోతుంది? ఆ శరీరానికి శక్తి లేకపోతే ఈ శరీరం మీద రోగాలు వస్తాయి. ఇందాక ఒక మేడం వచ్చి కొంచెం నాడులకి నాకు ఇబ్బందిగా ఉంది మేడం అంటే ఆమె 2వ బిల్డింగ్లో శక్తి లేదు అని ఆమె తెలుసుకోవాలి. ఆ 2వ బిల్డింగ్లో ఎక్కడ నొప్పి వస్తుంది? నాడుల ప్లేస్లో ఛాతీలో వస్తుందా, కడుపులో వస్తుందా, వెన్నులో వస్తుందా, జబ్బలో వస్తుందా, ఎక్కడన్నా రాని అంతటా నాడులు ఉన్నాయి. అక్కడ ఆ నాడులలో ఆ ప్లేస్లో ఉన్న నాడిలో అక్కడ శక్తి లేదు, ప్రాణశక్తి లేదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ప్రాణశక్తిని నింపాలి అంటే ధ్యానం చేయాలి. అంతే సింపుల్. సరే, నేను డాక్టర్ దగ్గర పోతాను పోయిందనుకో, డాక్టరు ఆ 2వ బిల్డింగ్లో పోతాడా? చూస్తాడా 2వ బిల్డింగ్ని? ఈ 1 బిల్డింగ్ బయట చూస్తాడు. అది బయట చుట్టూ పరారు కూడా బయట చూస్తాడు అంతే. ఈ 1వ బిల్డింగ్కి లోపలికి కూడా ఓడు. అది టీవీలోకి వెళ్ళి అది చూసి ఇది చూసి అది ఉంది ఇది ఉందని అప్పుడు చెప్తాడు. కానీ 2వ బిల్డింగ్లో రోగం తయారవుతుంది. ప్రాణశక్తి లేకపోవడం వల్ల మన రోగాలకి కారణం ఒకటి ప్రాణశక్తి తగ్గడం వల్ల, ఒకటి గుర్తుంచుకోండి. 2వది మన పాపాలే మన రోగాలు. ఈ 2 రకాలుగా మనకి రోగాలు ఫస్ట్ ఎక్కువగా వస్తాయి. ఇంకా ఆహారం వల్ల అనారోగ్యాలు వస్తాయి. శ్వాసని కరెక్ట్ తీసుకపోవడం వల్ల తీసుకోవట్లేదు సరిగా, అంటే నిండుగా తీసుకోవట్లేదు. ఎంత తీసుకున్నా అంత తీసుకోకుండా షార్ట్ కట్గా వచ్చేస్తున్నాం. అంటే మన ఊపిరితిత్తు నుంచి వచ్చేస్తున్నాం, ఇటే వస్తున్నాం, పొట్ట వరకు వెళ్ళాలి. అందుకని 4 రకాలుగా మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. కానీ ఇవి 2 వల్ల తక్కువ. మన పాపం వల్ల ఒకటి, మన యొక్క ఇంకోటి ప్రాణశక్తి తగ్గడానికి కారణం మన మనస్సులో వచ్చే అనవసరమైన ఆలోచనలు. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా మీకు. అసలు మొత్తం ఒలిసి గ్రైండర్ పట్టి పైప్ పెట్టి పోస్తున్నా, నమ్మలాల్సిన అవసరం కూడా రావట్లేదు. అంత స్పష్టంగా చెప్తున్నా, అవునా కదా? ఇంక ఇంటికి పోయినాక ఏం చేస్తారో చేయండి. అడిగించుడు ఒకటే ఉన్నది మీరు, అది మేము చేయలేం కాబట్టి మీరే చేసుకోవాలి. అందుకని మనకి చక్కగా ప్రాణశక్తి తగ్గడానికి, రోగాలు రావడానికి, స్పృహ లేకుండా ఉండడానికి అన్నింటికీ కారణం ఒకే ఒక్కటి, మనసు. అందులో వచ్చే అనవసరమైన ఆలోచన. అందుకని దాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకున్నాం అనుకో, మనం చెప్పినట్టు తినేటట్టు చేసుకున్నాం అనుకో, కథం కేలు కథం దుకాణం బంద్. అప్పుడు మనకు ప్రాణశక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం వల్ల ఆనందం వస్తుంది, మహాభాగ్యం వస్తుంది. దీని పేరే భోగం. భోగం అంటే బోలెడంత డబ్బుండు కాదు, బోలెడంత ఆరోగ్యం ఉండడం. అది భోగం, అది భాగ్యం. కానీ మనం అది చెప్పం. అది అందుకని ఇక్కడ వేమన ఏమంటున్నాడంటే చక్కగా
ఎంజాయ్మెంట్ అండి. కానీ అది దాన్ని గొప్పతనం తెలియదు. మన ఓదానం చేస్తారు, కష్టపడ్డ మా పొలగాన గాల అంటాం, మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం దానం చేస్తామో అది మన పాలవుతుంది పోయిన తర్వాత. కానీ తాను తినగా లెస్స దాచులోవి అంటే ఏం చేస్తున్నాడు, తను తిన్నాడు ఇంకొకరికి దానం చేయడు. దాసపెట్టి 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 దొంగల పాలు చేస్తాడు. దేనిలాగా, తేనెటీగలాగా. తేనెటీగ ఏం చేస్తుంది, ఆవు